హరే కృష్ణ. సో, అలా అర్జునుడు ఇంకా నెక్స్ట్ సంజయుడు ఇటు సైడు అంటే కృష్ణుడి సైడు, అర్జునుడి సైడు వాళ్ళ వాళ్ళ సిట్యుయేషన్ వాళ్ళ సైడ్ ఏమవుతుందో చెప్తాడు. అప్పుడు చెప్తూ ఏం చేస్తాడంటే అర్జునుడి గురించి చెప్తూ అర్జునుడు వాళ్ళ ఆర్మీనంతా అంటే కౌరవుల సైడ్ ఉన్న సేననంతా చూసిన తర్వాత అర్జున్‌కి ఒక రకమైన డౌట్ వస్తుందన్నమాట. ఇంత అధర్మపరుడైన అధర్మపరుడైన దుర్యోధనుని గురించి కోరడానికి ఎంతమందొచ్చారు? చూడాలని ఒక క్యూరియాసిటీ ఉత్సాహం తనకు ఉంటుంది. సో, తను కృష్ణుని దగ్గరికొచ్చేసి, "ఓ కృష్ణ." కృష్ణునికి సంబంధించినప్పుడు కూడా అర్జునుడు చాలా ఆహ్, పదాలు వాడడం కూడా పర్ఫెక్ట్‌గా వాడతాడనమాట. సో, "ఓ అచ్యుత, ఇప్పుడు నా రథాన్ని తీసుకెళ్ళి మధ్యలోకి తీసుకెళ్ళు." ఎందుకలా అచ్యుత అన్నాడంటే, ఇప్పుడు కృష్ణుడు ఏం పొజిషన్ తీసుకున్నాడు? ఒక చారియట్ డ్రైవర్ పొజిషన్. అంటే చారియట్ అంటే రథసారథి పొజిషన్. రథసారథి అనేది మంచి పొజిషన్ కాదు. అలాగనేసి కృష్ణుడు రథసారథి పొజిషన్ తీసుకున్నాడు గదా! అని తన తన యొక్క పొజిషన్ ఏమైనా తగ్గిపోతుందా అంటే, అలా ఎప్పటికీ తగ్గదు అని చెప్పడానికి అర్జునుడు ఇక్కడ కృష్ణుడికి అచ్యుత అని మెన్షన్ చేశాడు. మెన్షన్ చేసిన తర్వాత ఆహ్, అటు సైడు ఆహ్, ఆహ్, అటు సైడు ఆర్మీని చూడడానికి నా రథాన్ని మధ్యలోకి తీసుకెళ్ళు అని చెప్తాడు. మధ్యలోకి తీసుకెళ్ళు అని చెప్పినప్పుడు కృష్ణుడు తీసుకెళ్ళి డైరెక్ట్ రథాన్ని దుర్యోధనుడు, దుశ్శాసనుడు వాళ్ళ ముందు పెట్టింటే అర్జున్‌లో ఇంకా పౌరుషం పెరిగేది. ఇంకా పౌరుషం పెరిగేసి వెంటనే యుద్ధం స్టార్ట్ చేద్దాం అనేసి ఎళ్తాడన్నమాట. ఎంటనే యుద్ధం స్టార్ట్ చేయాలి. వెంటనే వీళ్ళందరిని ఓడించాలనేసి ఒక రకమైన పౌరుషంలోకి వెళ్ళే ఛాన్స్ ఉండేది. కానీ కృష్ణుడు ఏం చేస్తాడంటే చాకచక్యంగా రథాన్ని తీసుకెళ్ళేసేసి భీష్ముడు, ద్రోణాచార్యుడు ఉండే దగ్గర పెడతాడన్నమాట. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది? అర్జునుడు చూస్తాడు. భీష్ముడిని, ద్రోణాచార్యుడిని ఇంకా అంటే ఆ లైక్ మైండెడ్ వారియర్స్ ఉంటారు కదా! అంటే కొంచెం ధర్మ మార్గంలో నడిచిన వాళ్ళు, పాండవుల పట్ల సానుభూతి ఉన్నవాళ్ళు, వాళ్ళ వాళ్ళంతా కూడా ఒక 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 దగ్గరుంటారు. సో, అక్కడికి తీసుకెళ్ళి కృష్ణుడు రథాన్ని నిల్చోబెడతాడు. నిల్చోబెడితే అర్జునుడు వాళ్ళందరిని చూసిన తర్వాత కొంచెం ఒక రకమైన డిప్రెషన్‌కి గురవుతాడనమాట. నేను వీళ్ళతోనా యుద్ధం చేయబోయేది. వీళ్ళని చంపిన తర్వాత నేను సంతోషంగా ఎలా ఉండగలను? అనేసి ఒక రకమైన సందిగ్ధతలో వస్తున్నాడనమాట. అలా ఎందుకు పెట్టాడు కృష్ణుడంటే, కృష్ణుడికి తెలుసు. ఇది ఎప్పుడోసారి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత తను ఆహ్, దు తను ద్రోణాచార్యులతో పోరాడాలి, భీష్మునితో పోరాడాలి, వాళ్ళని సంహరించాలి గూడా. సో, మళ్ళీ తను ఇట్లా డిప్రెషన్‌లోకి రాకూడదనేసేసి ఫస్టే తనను ప్రిపేర్ చేయడానికి కృష్ణుడు వాంటెడ్ టు అడ్రెస్ ఇట్ ఇన్ ద బిగినింగ్. తి తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. సో, అది ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. సో, 27వ శ్లోకం. తాన్ సమీక్ష్య కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ కృపయా పరయావిష్టో విషిదాన్ని విషిదాన్నిదమబ్రవీత్. సో, ఇది అర్జునుడి యొక్క కలవరపాడు అంటే అర్జునుడి యొక్క కంగారుకి ఇక్కడ సూచిస్తుందన్నమాట. అర్జునుడు తర్వాత అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ యుద్ధంలో ఉన్న వాళ్ళ బంధువులందరూ చూసిన తర్వాత అర్జునుడు ఏమంటాడంటే, "ఈ కృష్ణ ఈ యుద్ధం పోరాడి నన్ను నా ది ఈ ఈ యుద్ధం వల్ల మనకి ఎటువంటి ఈ లాభం వచ్చేటట్టు నాకు కనబడట్లేదు. ఈ యుద్ధం వల్ల ఆహ్, మనం మళ్ళీ మామూలుగా ఏదైనా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏ పని చేసినా గాని, జాబ్ చేసినా గాని, లేదా ఫ్యామిలీని చూసుకున్నా గాని, వాటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, దానివల్ల సుఖ సంతోషాలొస్తాయనేసి. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చేశాడంటే, అటు సైడ్ చూసిన తర్వాత తనకు అర్థమవుతుందన్నమాట. ఈ యుద్ధం వల్ల నష్టమే తప్ప లాభం లేదు అనేసి ఒక రకమైన ఆహ్, ఒక నిర్ణయానికొచ్చేస్తాడు. వచ్చి కృష్ణుని దగ్గర చెప్తాడన్నమాట. ఓ ఓ కృష్ణ, ఈ యుద్ధం వల్ల నాకు
ఎటు చూసినా అంత అమంగళమే కనపడుతుంది. ఎటు చూసినా అశుభమే కనపడుతుంది. దాని తర్వాత కొన్ని లక్షణాలు తనలో డెవలప్ అవుతాయన్నమాట. తన నోరు ఎండిపోతుంది. తన దేహమంతా కంపిస్తుంది. రోమాలంతా నిక్కబొడుచుకున్నాయి. గాంధీవ ధనుస్సు నా చేతి నుంచి జారిపోతుంది. నా చర్మం అంటే ఒక మంటలాగా వచ్చేస్తుంది చర్మం మీదకి. సో, ఇప్పుడు నేను ఏమాత్రం నిలబడలేకపోతున్నాను. నన్ను నేనే మర్చిపోతున్నాను. మరియు నా మనసు భ్రమిస్తుంది. ఇంకా కలవరము, విపరీతములు నన్ను అటువంటి ఫలితాలు నాలో కనబడుతున్నాయి. అంటే నేను చేయకూడదేదో చేయడానికి ప్రయత్నిస్తున్నాను అనే ఒక ఇండికేషన్ అర్జునుడు కృష్ణుడికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏమంటాడంటే నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమే మావహే కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. సో ఇటువంటి రాజ్యం బంధుమిత్రులందరినీ చంపుకొని వచ్చిన తర్వాత రాజ్యం వల్ల నాకు ఎటువంటి సంతోషం కలగదు. కాబట్టి దీనివల్ల నాకు ఈ యుద్ధం పోరాడాలనే కాంక్ష నాకు అస్సలు లేదు అనేసి ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతాడు అర్జునుడు. వెళ్ళిన తర్వాత కొన్ని కారణాలు ఇస్తాడు. ఫస్ట్ కారణం ఏంటి? ఫస్ట్ బంధుమిత్రులతో యుద్ధం చేయడం తగినది కాదు అని ఫస్ట్ కారణం. సెకండ్ కారణం ఏంటి? ఎవరి కోసమైతే మనం యుద్ధం మామూలుగా మనం ఈ భౌతిక ప్రపంచంలో ఏది సాధించినా కానీ, ఇప్పుడు ఏదన్నా మంచి డబ్బు కానీ, ఏదైనా మంచి వసతి కానీ వచ్చిందనుకోండి, వాటిని మన ముఖ్య ఉద్దేశం ఏంటి? మన బంధువులు తెలిసిన వాళ్ళు అందరితోటి షేర్ చేసుకునేసి సంతోషంగా ఉండటం. కానీ వాళ్ళనే చంపుకున్న తర్వాత మనకి ఇంత రాజ్యం వస్తే మనకి ఏం ఉపయోగం అనేసి ఒక లాజిక్ అదనమాట. సో విజయంలో ఎటువంటి ఆనందం లేదని గ్రహించాడు అనమాట. దాని తర్వాత ఇలా ఇటువంటి వాళ్ళందరినీ చంపడం వల్ల మనకి వాళ్ళు పాపం చేసిన వాళ్ళే, కానీ వాళ్ళు పాపం చేశారు కదా అని వాళ్ళని చంపడం వల్ల మనకి నష్టమే కానీ లాభం లేదు అని ఇంకో రకమైన, అంటే పాప భీతి అనమాట. మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే వంశం నశించిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది పురుషులు ఉన్నారు. పురుషులు అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని చంపేసినప్పుడు ఏమవుతుందంటే స్త్రీలు విధవలవుతారు. స్త్రీలు విధవలవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎవరో ఒకరు షెల్టర్ తీసుకోవాలి, ఎవరో ఒకరు ప్రొటెక్షన్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఆ కాలంలో. అలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అపవిత్రులు అవుతారనమాట. అంటే వేరే అపవిత్రం కావడం వల్ల ఏమవుతుందంటే అవాంఛనీయ, అంటే ఎటువంటి పిల్లలు పుడతారంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ అమెరికాలో చాలా మంది ఏం చేస్తారంటే ఒక పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ దాని వెంటనే విడాకులు వచ్చేసి ఇంకో పెళ్లి చేసుకుంటారు. మొదటి పెళ్లి ద్వారా వచ్చిన సంతానాన్ని రెండో పెళ్లి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కానీ వాళ్ళంత రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అంటే మామూలుగా కొంచెం తీసుకుంటారు, కానీ కొంచెం తీసుకోరు. అందుకే స్టెప్ డాటర్, స్టెప్ సన్ అనే కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు నా వల్ల వచ్చిన పిల్లలు కాదు, నా పిల్లలు కాదు, కేవలం నా భార్య పిల్లలు లేదా నా భర్త పిల్లలు అనేసి. సో కానీ సొంత పిల్లలే అటు అలా సొంతంగా పుట్టని పిల్లలు డిఫరెంట్గా ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఫుల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? వాళ్ళకి కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వాలి, ధర్మ మార్గం ఏంటో చూపించాలి. అటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల అంటే వర్ణ సంకరము, అంటే వాళ్ళు ఏ వర్ణానికి సంబంధించారు. ఎన్ని వర్ణాలు మనకి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో అలాగే వాళ్ళు ప్రతి వారు కూడా బ్రహ్మచర్యం తీసుకోవాలి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం, వర్ణాశ్రమాలు అంటారు దీన్ని. సో వర్ణాశ్రమాలు మనకు ఈ వైదిక ధర్మాల పట్ల మనకి వర్ణాశ్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గ్రాడ్యువల్లీ వాళ్ళ యొక్క భగవత్ చైతన్యం, అంటే కృష్ణ చైతన్యం, కృష్ణ కాన్షియస్నెస్ పెంచుకునేసి భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు
ఈ ఈ వర్ణ సంకరం అంటే అంటే ఎటువంటి వర్ణానికి సంబంధం లేని పిల్లలనమాట. అంటే వాళ్ళు బ్రాహ్మణ్‌గా ట్రైనింగ్ తీసుకోలేరు, వైశ్యులకు ట్రైనింగ్ తీసుకోలేరు, శూద్రులకు ట్రైనింగ్ తీసుకోలేరు, క్షత్రియులకు ట్రైనింగ్ తీసుకోలేరు. అలాగా బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండరు, వానప్రస్థ ఆశ్రమంలో గృహస్థాశ్రమంలోకి కూడా వెళ్లరు. సో, అందుకే ఇక్కడ ఈ వెస్టర్న్ కల్చర్‌లో ఫ్రీ మ్యారేజెస్, ఫ్రీ లివింగ్ ఇంకా ఆహ్, రెస్పాన్సిబిలిటీ లేని ఆహ్, సిటిజన్స్ చాలా మంది ఉంటారనమాట. సో, అలా అటువంటి వాళ్ళు రాగూడదు. అటువంటి వాళ్ళు సమాజంలో ఎక్కువైపోతే ఏమైతుందంటే చూడండి ఇప్పుడు ఒక ఫ్యామిలీలో తల్లి, తండ్రి, ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఉండే వాళ్ళైతే ఆ తల్లిదండ్రి ఆ పిల్లలు వాళ్ళ వాళ్ళ పిల్లలే అయితే వాళ్ళ పట్ల చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకొనేసి వాళ్ళకి ధర్మం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? జీవితంలో ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి? అలాగే ఆహ్, అది అని పెద్దలకు పిల్లల పట్ల ఉన్న బాధ్యత అది. పిల్లలకు పెద్దల పట్ల ఉన్న బాధ్యత ఏంటంటే ఎస్పెషల్లీ ఆహ్, ఈ మామూలుగా అంటే తర్పణాలివ్వడము. వాళ్ళు వాళ్ళు వాళ్ళ పెద్దలు వాళ్ళ పెద్దలు ఏవైతే పుణ్యకార్యాలు చేస్తుంటారో రెగ్యులర్‌గా అవి కొనసాగించడం అనేది ఒక పిల్లల యొక్క బాధ్యత అన్నమాట. అలా గాకుండా ఆహ్, ఈ పిల్లల ఈ ఈ ఈ గృహస్థాశ్రమం అంతా డిస్టర్బ్ అయిపోయిందనుకోండి. ఒకరి పిల్లలు ఒకరు పుట్టడము, ఇంకొకరి పిల్లలు ఇంకొకరు పుట్టడము. ఒక మామూలుగా ఇక్కడ అమెరికాలో అలాగే ఉంటుందన్నమాట. తల్లికి తన ఫస్ట్ మ్యారేజ్ నుంచి కొంతమంది పిల్లలుంటారు. తండ్రికి తన ఫస్ట్ మ్యారేజ్ నుంచి ఇంకా కొంతమందుంటారు. సో, అక్కడ వాళ్ళు విడాకులిచ్చేస్తారు. ఇక్కడ ఈమె విడాకులిచ్చేస్తుంది. విడాకులిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని వెళ్లి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరికి ఇంకో పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత అంటే సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ అట్లా చాలా మ్యారేజెస్ ఉంటాయన్నమాట. అలా ఉండడం వల్ల ఎవరు కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. సో, ఆహ్, మామూలుగా ఇప్పుడు ఇండియాలో కూడా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ విడాకులు అనేది ఈ డివోర్స్ అనేది వచ్చేసింది కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఫ్యామిలీలో వచ్చినప్పుడు ఆహ్, వాటినే పెద్దగా ఊహించేసుకొనేసి ఇంకా విడాకులు తీసుకుంటారన్నమాట. మామూలుగా ఆ టైంలో ఇప్పుడు అటువంటి సిట్యుయేషన్ ఉండేది కాదు. ఇక్కడ అర్జున్ ఏమంటాడంటే ఈ వ ఈ ఈ వర్ణ సంకరాలు ఎక్కువైపోతాయి అనేసి చెప్తాడన్నమాట. ఇప్పుడు వర్ణ సంకరం ఈ కుటుంబానికి, కుటుంబ ఆచారాలన్నీ నష్టపోయినప్పుడు ఏమైతే ఆ పిల్లలనేవాళ్ళు నరకానికెళ్ళిపోతారు. అలాగే ఆ పిల్లలు కూడా పెద్దలకి తర్పణాలివ్వడం. తర్పణం అంటే ఏంటంటే మామూలుగా ఒక మన వైదిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆహ్, ఆ వ్యక్తి స్వర్గానికో, నరకానికో వెళ్ళిపోయే కంటే ముందే ఒక సంవత్సరం పాటు ఒక జర్నీ ఉంటుందన్నమాట. అంటే మన సంవత్సరం టైము వాళ్ళ సంవత్సరం టైము డిఫరెంట్ ఉంటుంది. అంటే వాళ్ళకొక రోజు, మనకొక సంవత్సరం. ఎవరికి ఒక రోజంటే ఇప్పుడు దేవతలకు గాని, లేకపోతే ఈ యమలోకం వెళ్ళడానికి కానీ, స్వర్గలోకం వెళ్ళడానికి ఒక రోజు టైం పడుతుంది ఇక్కడ నుంచి. ఆ ఒక్కరోజు మనకు ఒక సంవత్సరం. అందుకే ఆహ్, ఆహ్, కానీ ఆ జీవుడిని ఇక్కడి నుంచి ఈ భూలోకం నుంచి స్వర్గానికో, నరకానికో తీసుకెళ్ళేటప్పుడు ఆహ్, ఆ ఒక్కరోజు టైం ఉంది గదా! ఆ ఒక్కరోజుకి అంటే ఆ జర్నీలో ఆ జీవునికి ఉన్న ఆహారం వచ్చే ఆహారం ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లలు పెట్టే పిండాలు. అంటే తర్పణాలు. ఎవరైతే ఆ తర్పణాలు పెట్టారో వాళ్ళకి ఎటువంటి ఆహ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ట్రైన్ జర్నీ చేస్తున్నారనుకోండి. ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఏమైతుంది? ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ముందే బుక్ చేసుకుంటారు ట్రైన్‌లో మీల్స్‌కి. హ్మ్. లేదా ఇంటి నుంచే ప్రిపేర్ అయిపోతారు. హ్మ్. ఏమన్నా పాడైపోని ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ తీసుకొనెళ్తారు. అలా వెళ్ళడం వల్ల ఏంటంటే, ఆ ట్రైన్ జర్నీలో వాళ్ళకి ఆహ్, ఆహ్, ఆ ఫుడ్ అనేది సరిపోతుందనమాట. కానీ అలా గాకుండా ఎవరు ఏ రకమైన అరేంజ్‌మెంట్స్ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోయారనుకోండి. వాళ్ళు ట్రైన్‌లో వాళ్ళిచ్చే ఫుడ్డే తీసుకోవాలి. ఒకవేళ ఆ ట్రైన్‌లో ఫుడ్ ఇచ్చే ఫెసిలిటీ లేదనుకోండి. వాళ్ళు అలా ఆకలితోనే ఉండాలి. సో, అలా ఎవరైతే మామూలుగా ఈ తర్నాలంటే ఏంటంటే, ఫస్ట్ ఆ పిండాలని
విష్ణునికి సమర్పిస్తారు. విష్ణువుకి సమర్పించి ఆ ప్రసాదాన్ని పెద్దలకి ఆఫర్ చేసినప్పుడు కృష్ణ ప్రసాదాన్ని వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళు చేసిన కర్మలన్నిటి నుంచి కూడా వాళ్ళకి ఆహ్, కొంతవరకు ఉపశమనం కలుగుతుందనమాట. అలాగే ఈ జర్నీలో హ్మ్. ఈ స్వర్గానికో, నరకానికో వెళ్ళిపోయే జర్నీ ఒక సంవత్సరం టైం పడుతుందన్నాం గదా! ఆ టైంలో వాళ్ళకుండే ఫుడ్డు అది మాత్రమే. హ్మ్. సో, అటువంటిది అది చాలా ఇంపార్టెంట్. అది మనకి ఆ చనిపోయిన వాళ్ళకి వాళ్ళ స్థితి ఎలా ఉండబోతుందనేసి నిర్ణయిస్తుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు స్వర్గానికో, నరకానికో రీచ్ అవుతారో, అక్కడ వాళ్ళు ఎటువంటి కర్మలు చేశారు కింద భూలోకంలో అనే దాన్ని బట్టే వాళ్ళకి ఏది శిక్షించాలి, ఏ ఏది ఎన్ ఎని ఎటువంటి సుఖాలివ్వాలి అనేది డిసైడ్ అవుతారు. కానీ ఆ జర్నీలో ఉండే వాళ్ళకి ఫుడ్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళ పిల్లలు పెట్టే తర్పణాలు. అంటే పిండాలంటారు గదా! మన సైడు. సో, అటువంటివన్నీ ఆగిపోతాయి అనేసి ఇక్కడ అర్జునుడు చెప్తాడన్నమాట. ఇంకా ఇలా 5 కారణాలు ఇలా 5 కారణాలు కృష్ణుడికి చెప్పేసేసి, ఒక రకమైన దుఃఖానికి లోనయ్యేసి అర్జునుడు ఏం చేస్తాడంటే ఆహ్, తన యొక్క బాణాల్ని తన ధనుస్సుని పక్కన పెట్టేస్తాడు. పక్కన పెట్టేసి ఇక్కడ సంజయుడు చెప్తాడు. సంజయ్ ఉవాచ ఏవం ఏవం ముక్తార్జున సాంజ్యే రథోపస్థ ఉపావిశేత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానస. అర్జునుడు దయాకర అర్జునుడికి ఇట్లా అంటే ఇటువంటి ఎమోషన్స్ గురై చేసేసి అర్జునుడు అయ్యో! నా వాళ్ళని చంపుకోవడం వల్ల ఎంత పాపకర్మలు వచ్చేస్తున్నాయి అనేసి ఎంత తప్పు పని మనం చేయడానికి పూనుకున్నామని ఒక రకమైన ఎమోషన్స్ గురై చేసేసి తను తన తన యొక్క విల్లుని పక్కన పెట్టేస్తాడు. సో, మామూలుగా ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ఇది ఒక, ఒక భక్తునికి ఉండవలసిన లక్షణం. ఎందుకంటే భక్తుడు ఎప్పుడైనా గాని ఒక సెన్సిటివ్ హార్ట్ ఉంటుంది. అంటే ఒక మృదు స్వభావి. హ్మ్. అంత కఠినంగా, కర్కోటకంగా ఉండరు భక్తులు. ఆహ్, సో, అర్జున్ యొక్క లక్షణాన్ని ఇక్కడ ప్రభుపాద హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి కౌరవుల వల్ల పాండవులు ఎంతో నష్టపోయారు. వాళ్ళ రాజ్యం పోయింది. వాళ్ళ వాళ్ళ భార్యని అవమానించారు. వాళ్ళని అవమానించారు. 14 ఏళ్ళు, 13 ఏళ్ళు వనవాసం చేయాల్సొచ్చింది. సో, కానీ చంపే టైం వచ్చినప్పుడు అర్జునుడు ఆలోచిస్తాడు. ఇది అవసరమా మనకి? వాళ్ళని చంపడం వల్ల వాళ్ళు నష్టపోతారు. మనం నష్టపోతాము. దానివల్ల యుద్ధం వల్ల ఎవరికీ సుఖముండదు అనేసి ఒక రకమైన ఆహ్, చింతనలో అర్జునుడు వెళ్ళిపోతాడు. సో, అది భగవద్గీత యొక్క మొదటి అధ్యాయం. సో, అంటే భగవద్గీత స్టార్ట్ అవ్వడం దేనితో స్టార్ట్ అవుతుంది? ధృతరాష్ట్రునితో స్టార్ట్ అవుతుంది. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, దాని తర్వాత అర్జునుని అర్జునుని యొక్క విషాదం. ఈ భౌతిక ప్రపంచంలో ధృతరాష్ట్రుడు అంటే పుట్టుగుడ్డి. పుట్టుగుడ్డి అంటే దానికి ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే మామూలుగా కంటి చూపుతో పాటు ఆధ్యాత్మిక దృష్టికోణం ఏమాత్రం లేనివాడనమాట. అలాగే దుర్యోధనుడు అహంభావి, అహంకారానికి ప్రతీక. అన్నీ నేనే సాధించాలి, అందరూ నా కోసమే బతకాలి అనే ఒక మెంటాలిటీ గలవారు. సో, ఈ 2 లక్షణాలు ఈ సొసైటీలో చాలా ఉంటాయి. అలాగే ఆహ్, కొన్ని సార్లు భక్తి మార్గంలో చేసేవాళ్ళు గూడా ఒక రకమైన సందిగ్ధతలో పడతారు. అంటే ఒక రకమైన సందేహాలు వాళ్ళకొచ్చేస్తుంటాయి. నా నా యొక్క కర్తవ్యం ఏంటి? నేను ఏది చేయాలి? ఏది చేయకూడదనే ఒక రకమైన డైలమా వాళ్ళకొచ్చేస్తుంది. సో, అటువంటిది గూడా ఇక్కడ మనం మొదటి అధ్యాయం నుంచి తీసుకోవచ్చనమాట. సో, ఎప్పుడైనా ఇటువంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం భగవద్గీత మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనం కూడా చూస్తాం గదా! ఆహ్, ఎవరికి ఏది చెడు చేయకున్నా గాని కొన్ని సార్లు వాళ్ళ జీవితంలో చాలా దుఃఖాలొచ్చేస్తుంటాయి. ఎవరైనా మన ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు చనిపోవడం గాని, లేకపోతే దూరం అవ్వడం గాని,
లేదా కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. ధర్మం అంటే ఏంటి? ధర్మానికి మనం ఎలా కట్టుబడి ఉండాలి? అనే విషయాలన్నీ కూడా మనకి భగవద్గీత ద్వారా తెలిసిపోతాయన్నమాట. సో, ఇప్పుడు ఇంకా మనకు టైం ఉంది. మీకు ఏదైనా ఇప్పుడు ప్రశ్నలున్నాయా? ఈ మొదటి అధ్యాయంలో ఫస్ట్ చాప్టర్‌లో ఇంతవరకి? ప్రభు ఒక చిన్న ప్రశ్న ప్రభు. చెప్పండి. చెప్పండి. ప్రభు చెప్పు. మళ్ళీ రిపీట్ చేయరా? కట్ అవుతుంది ఇందాక. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, వినపడుతుందా ప్రభు? ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. ప్రభు ఇది పిండ ప్రదానం అని చెప్పారు కదా ప్రభు. సో అది మనకు 1 డే అయితే అక్కడ జర్నీ 1 year అన్నారు కదా ప్రభు. సో అక్కడ సో దాంట్లో నుంచి ఒక చిన్న ప్రశ్న ప్రభు. మామూలుగా మనకు భగవద్గీతలో విడిచిన వస్త్రం వదిలి మళ్ళా కొత్త వస్త్రాన్ని అంటే ఎలా ధరిస్తామో అలా ఆత్మ ఎంబడే వెళ్ళిపోతుంది కదా ప్రభు. వెళ్ళిపోతుంది. ఇలా టైం అవుతుందా ప్రభు? వెళ్ళిపోవడమే 1 year టైం పడుతుంది అక్కడ. ఇక్కడ భూలోకం నుంచి స్వర్గలోకం, నరకలోకంలో వెళ్ళడానికి 1 year టైం పడుతుంది. ఆ వెళ్ళే జర్నీయే ఈ 1 year పడుతుంది వాళ్ళకి అక్కడ. అంటే వాళ్ళకు ఒకరోజే వెళ్ళడానికి, ఒకరోజే టైం పడుతుంది. కానీ వాళ్ళ యొక్క ఒక్కరోజు మనకి 1 yearతో సమానం. దేవతల యొక్క ఒక రోజు మనకి ఒక నెలతో, ఒక సంవత్సరంతో సమానం. అంటే అర్థమవుతుందా? ఆ ఆత్మ వెళ్ళడానికి 1 day టైం పడుతుందా లేకపోతే 1 year టైం పడుతుందా ప్రభు? ఆత్మ వెళ్ళడానికి వాళ్ళ కాలమానం ప్రకారం, అంటే దేవతల కాలమానం ప్రకారం ఒకరోజు టైం పడుతుంది. కానీ మన 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 టైం, వాళ్ళ యొక్క ఒక్క రోజు మనకి 1 సంవత్సరంతో సమానం. చూడండి, ఇప్పుడు మనకి మామూలుగా మనం ఒక ఐడియల్ ఒక ఆయు ప్రమాణం ఎంత ఉంటుంది ఇక్కడ మనుషులకి? 100 ఏళ్ల దాకా ఉంటుంది కదా. కానీ 100 ఏళ్ళు అంటే 100 సంవత్సరాలు. దానిలో ప్రతి సంవత్సరంలో 360 రోజులు. ప్రతి రోజులో 24 గంటలు ఉంటాయి. ఒక రాత్రి, ఒక పగులు ఉంటాయి. కానీ కొన్ని జీవులకు మామూలుగా కుక్కలకి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? మహా అయితే 12 ఇయర్స్, 15 ఏళ్ళు మాక్సిమం. అలా కాకుండా కొన్ని చీమలు, లేకపోతే చీమలకు అటువంటి వాటి యొక్క ఆయు ప్రమాణం ఎంత ఉంటుంది? ఐ థింక్ ఒక వారమో లేకపోతే 2 వారాలో ఉంటుంది. అలా ఇంకో రకమైన ఒక పురుగులు ఉంటాయి. అవేంటంటే సాయంత్రం పూట జన్మిస్తాయి. నైట్ అంతా పెద్దగా చేసి పిల్లల్ని కనేసి పొద్దున కూడా చనిపోతాయి. అంటే వాళ్ళ యొక్క ఆయు ప్రమాణం ఎంతంటే కేవలం ఒక అర్ధ రోజు మాత్రమే. అంటే అర్ధ రోజే వాళ్ళకి ఫుల్ లైఫ్ స్పాన్. సో అలా మన జీవితం ఇది ఒక రిలేటివ్ వరల్డ్ అన్నమాట. అంటే ఒక జీవి యొక్క వాళ్ళ కర్మను బట్టేసి వాళ్ళు ఎన్ని జన్మలు ఎత్తాలి, ఎంత ఎంత దుఃఖాన్ని అనుభవించాలి, ఎంత సుఖాన్ని అనుభవించాలని డిసైడ్ అవుతాయన్నమాట. అలా మన యొక్క ఒక సంవత్సరము దేవతల యొక్క ఒక రోజు. ఓకే, అర్థమైందా? సో ఈ ఒక్క రోజులో ఆ జర్నీలో వాళ్ళకుండే మెయిన్ ఫుడ్ ఏంటంటే అది మనం ఇచ్చే పిండం. అందుకే ఎప్పుడు మామూలుగా కొంతమంది ప్రతి సంవత్సరం తర్పణాలు ఇస్తారు. కానీ మెయిన్ తర్పణం ఏంటంటే మన 13 రోజుల తర్వాత మనం చేయిస్తాం కదా పిండ ప్రదానం. అది వాళ్ళకి మెయిన్ ఫుడ్ అన్నమాట. ఓకే. ఓకే ప్రభు. బట్ మనకి 84 లక్షల జీవరాశులలో ఈ పుణ్య ప్రదానం అనేది ఇది ఒక్క అంటే మనిషి జీవికి ఒకటే కదా ప్రభు? కేవలం మనిషికి మాత్రమే వర్తిస్తుంది. జంతువులు అనుకోండి, మనుషులకు మాత్రమే కర్మ వర్తిస్తుంది. మనుషులు మాత్రమే స్వర్గానికో, నరకానికో వెళ్తారు. ఎందుకంటే మనుషులకు మాత్రమే ఇంటెలిజెన్స్ అనేది మనుషులకు మాత్రమే భగవంతుడు ఇచ్చాడు. కానీ జంతువులు దే యాక్ట్ బై ఇన్స్టింక్ట్స్. అంటే వాళ్ళకి భగవంతుడు ఎలా పెట్టంటే ప్రకృతి అనుగుణంగా ఏది ఏ టైం చేయాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి, ఎలా తను తాను రక్షించుకోవాలనేసి ప్రకృతి దానికి అరేంజ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక ట్రాఫిక్ లైట్ ఉంది.
మనం ట్రాఫిక్ లైట్ దగ్గర మనం మనం మామూలుగా రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగిపోతాం. గ్రీన్ లైట్ వచ్చినప్పుడు వెళ్తాం. అలా కాకుండా ఏదైనా కుక్కనో లేకపోతే ఏదో జంతువు రెడ్ లైట్ పడినా గాని వెళ్ళిపోతుంది. మనం వెళ్తే మనకి ట్రాఫిక్ పోలీస్ వచ్చేసి ఫైన్ ఏస్తాడు. టికెట్ ఏస్తాడు. కానీ ఆ జంతువు వెళ్ళినప్పుడు జంతువు పట్టించుకోడు. ఎందుకంటే జంతువులకు ఆ విజ్ఞానం లేదు కాబట్టి. జంతువులకు ఆ చట్టాలు వర్తించవు. కేవలం మనుషులకు మాత్రమే వర్తిస్తాయి. ఎందుకంటే విత్ హైయర్ నాలెడ్జ్ కమ్స్ హైయర్ రెస్పాన్సిబిలిటీ. సో జ్ఞానంతో పాటు ఒక బాధ్యత కూడా పెరుగుతుంది. సో అలా కేవలం మనుషులకు మాత్రమే ఈ కర్మ అనేది వర్తిస్తుంది. జంతువులకు వర్తించదు. అర్థమైందా? ప్రభుజీ, హరే కృష్ణ ప్రభు. చెప్పండి. కృష్ణుడు why did he pick Arjuna to tell Bhagavad Gita? Reasons of కృష్ణుడు అర్జునుడిని ఎందుకు తీసుకున్నాడంటే అర్జునుడు ఈజ్ అ డివోటీ ఫస్ట్. అది మనకు లేటర్ ఆన్ భగవద్గీతలో వస్తుంది. ఒక మామూలుగా కొంచెం మంది ఏమంటారంటే భగవద్గీత అనేది మామూలుగా ఇంట్లో పెట్టుకోకూడదు, ఇదొక అపోహ అన్నమాట. ఇంకా కొంచెం మంది ఏంటంటే భగవద్గీత మనకు కాదు. కొంచెం భగవద్గీత ఒక బ్రహ్మచారికో లేకపోతే ఒక సన్యాసికో చెప్పింటే చాలా మంది ఏమనుకున్నారంటే ఈ భగవద్గీత చాలా పెద్దది, చాలా గొప్పది, మనలాంటి వాళ్ళు చదవలేరు అనేసి వదిలేస్తారు. చాలా మంది దాని దగ్గరికి అప్రోచ్ అవ్వరు. అలా అటువంటి అపోహలు చాలా ఉన్నాయి. సో కృష్ణుడు తీసుకున్న సందర్భం ఎట్లుంచో చూడండి. అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు ఒక గృహస్థ, అంటే తనకు కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తను తీసుకున్న సందర్భం ఏంటంటే 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక సైడ్ ఏమో పాండవులు, ఒక సైడ్ ఏమో కౌరవులు. ఇంకా ఒక అర్ధ గంటలో వెంటనే యుద్ధం స్టార్ట్ అవబోతుంది. సో లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. కొంతమంది ఏమంటారంటే నాకు భగవద్గీత చదవాలని కానీ టైం దొరకట్లేదు అంటారు అనమాట. అంటే అర్జునుడు అంత పెద్ద యుద్ధం ముందు యుద్ధాన్ని కూడా ఆపేసేసి భగవద్గీత అన్నాడంటే ఆ భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి కృష్ణుడు ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాడు. ఇంకోటి ఏంటి, తను గృహస్థ కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు గృహస్థ చేశాడంటే గృహస్థులు అంటే గృహస్థకి అంత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే తన కుటుంబాన్ని చూసుకోవాలి, తన ధర్మాన్ని పాటించాలి, సంపాదించాలి, ఖర్చు చేయాలి. ఎందుకంటే ఈ వర్ణాశ్రమ ధర్మాల్లో కేవలం గృహస్థులు మాత్రమే వాళ్ళకి సంపాదన కానీ ఒక సంపద కానీ ఉంటుంది. ఈ గృహస్థులు మాత్రమే బ్రహ్మచారులను పోషించాలి, వానప్రస్థులను పోషించాలి, సన్యాసులను పోషించాలి. అది వాళ్ళ యొక్క ధర్మం. ఈ 3 బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాసి ఆశ్రమాలు దే ఆర్ డిపెండెంట్ ఆన్ గృహస్థ ఆశ్రమం ఫర్ దేర్ సర్వైవల్. అంటే ఆ గృహస్థుల యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఉన్నాయి. ఎందుకంటే గృహస్థుల యొక్క పిల్లలు ఉంటారు, వాళ్ళు బ్రహ్మచారి శైలిలో ఉంటారు. గృహస్థుల యొక్క తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు వానప్రస్థ స్టేజ్లో ఉంటారు. అంటే వాళ్ళకి యాక్టివ్గా ఇన్కమ్ ఉండకపోవచ్చు. సో అలా వాళ్ళ యొక్క ధర్మం ఏంటంటే వాళ్ళ పిల్లల్ని పోషించాలి, వాళ్ళ వృద్ధులైన వాళ్ళ తల్లిదండ్రులను పోషించాలి, అలాగే వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్యని వాళ్ళందరినీ పోషించాలి. సో అన్ని రెస్పాన్సిబిలిటీ అంటే పోషించడం అంటే కేవలం వాళ్ళకి ఫుడ్ పెట్టడమే కాదు, వాళ్ళ ఎమోషనల్లీ వాళ్ళని సపోర్ట్ చేయాలి. ఇంకా ఫిజికల్గా, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ వాళ్ళకంతా సపోర్ట్ ఇవ్వాలి. అలాగే పిల్లలు అంటే బ్రహ్మచారి స్టేజ్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, వానప్రస్థ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. అలాగే వాళ్ళు గృహస్థ ఆశ్రమం పాటిస్తూ సన్యాసం అంటే ఎవరైనా స్పిరిచువల్ సాధువులు ఉన్నారు అనుకోండి,
వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. ఇప్పుడు టెంపుల్‌కి డొనేషన్స్ ఎవరిస్తారు? గృహస్థులే ఇస్తారు. సో, అంటే గృహస్థకి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అన్ని టైమ్ కన్‌స్ట్రెయింట్స్ ఉన్నాయి. అటువంటి అటువంటి గృహస్థ ఆశ్రమంలో ఉన్న అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత చెప్పాడు. అన్ అది కూడా ఎటువంటి పరిస్థితుల్లో చెప్పాడు? ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిపోయే సిట్యుయేషన్‌లో చెప్పాడన్నమాట. ఇప్పుడు అర్జునుడితో కంపేర్ చేసుకుంటే మన సిట్యుయేషన్ చాలా 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 బెటర్. మనకి ఇప్పుడు వి ఆర్ నాట్ గోయింగ్ టు వార్ అంటే సడెన్‌గా మనం అంతా యుద్ధానికెళ్ళే పరిస్థితులు ఉండము మామూలుగా జనరల్‌గా అయితే. సో, అంటే అర్జునుడే ఈ భగవద్గీతను తీసుకొని తన లైఫ్‌ని సార్థకత చేసుకున్నాడంటే, మనం ఇంకా ఎక్స్‌క్యూజ్ చేయలేమనమాట. అంటే ఇంకా నేను నాకు జాబ్‌లో బిజీ ఉన్నాను. నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌లో బిజీ ఉన్నాను. అటువంటి కారణాలేం చెప్పుకోకుండా, ఒక రకమైన ఎంకరేజ్‌మెంట్‌లో ఒక రకమైన ప్రోత్సాహం చేయడానికి కృష్ణుడు అర్జున్‌కి భగవద్గీతను బోధించాడు. ఇంకోటేంటంటే ఆహ్, భక్తి ఎవరైనా ఇప్పుడు చాలామంది హ్మ్. కృష్ణుడేమంటాడు భగవద్గీతలో బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అంటే ఎన్నో జన్మలెత్తిన తర్వాత మాత్రమే ఈ భక్తి మార్గంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా భక్తి మార్గంలోకి వచ్చిన వాళ్ళకి కూడా ఒక్కోసారి ఏమైతదంటే చాలా డౌట్‌లొచ్చేస్తాయి. ఏంటి మనం చేసేది కరెక్టా? కాదా? మన జీవితం ఎలా పోతుంది? అని ఒక రకమైన ఆహ్, ఒక సందేహాలొస్తుంటాయి. అటువంటి సందేహాలన్నీ కూడా ఆహ్, నివృత్తి చేసుకోవడానికి భగవద్గీత అనేది ఒక ప్రామాణిక గ్రంథం. మనం ఎప్పుడైనా మన జీవితంలో మన జీవితాన్ని భగవద్గీతలో చెప్పినట్టు మనం పాటించగలిగితే, మన లైఫ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అలా భగవద్గీతలో భగవద్గీత మనకేం నేర్పిస్తుందంటే, ఈ జీవితంలో ఎలా బ్రతకాలి కరెక్ట్‌గా. అలాగే ఈ జీవితం హౌ టు లివ్ అండ్ హౌ టు లీవ్ అంటే, ఈ జీవితం తర్వాత వచ్చే జీవితంలో మంచి పొజిషన్‌లోకి ఎలా వెళ్ళాలని మనకి భగవద్గీత నేర్పిస్తుంది. సో, అన్నీ ఇవన్నీ కారణాలు మాతాజీ. దానివల్ల మనకి అందుకే కృష్ణుడు అర్జున్‌ని ఎంచుకున్నాడు భగవద్గీత చెప్పడానికి. అర్థమైందా? అంటే మిగిలిన పాండవులు కూడా సిమిలర్ సిట్యుయేషన్ లైక్ ధర్మరాజు ఆల్సో లైక్ హ్మ్. యుద్ధంలో ఉన్నారు యాహ్! కదా! బట్ వాళ్ళని వదిలేసి ఈయనెందుకు అంటే జస్ట్ బికాస్ హిస్ ఫ్రెండ్ అనా? యాహ్! ఇ ఇ తనకి ఒక ఫ్రెండ్ అనేది ఒక మెయిన్ రీజను. గృహస్థ. అలా అలాగే అర్జున్ ఈస్ ద మెయిన్ వారియర్ ఆన్ ద సైడ్ ఆఫ్ పాండవాస్. అందుకే ఇప్పుడు మీరు కురుక్షేత్ర యుద్ధం చూసినప్పుడు పాండవ కౌరవుల యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే అర్జునుడిని ఓడిస్తే చాలు యుద్ధం అయిపోయినట్లే. హ్మ్. ఇంక దాని తర్వాత భీముడు, నకులుడు, సహదేవుడు వాళ్ళంతా ఉన్నా గాని అర్జున్‌తో కంపేర్ చేసుకోలేరు వాళ్ళంతా. హి ఈస్ ద మోస్ట్ పవర్‌ఫుల్ పర్సన్. హ్మ్. సో, అర్జునుడిని మనం అందుకే అర్జునుడి వల్లనే కర్ణుడు చనిపోయాడు. అర్జునుడి వల్లనే ద్రోణుడు చనిపోయాడు. అర్జునుడి వల్లే భీష్ముడు చనిపోయాడు. ఆహ్, ఇంకా అర్జున్ వల్లనే మామూలుగా దాదాపు ఒక 75% ఆర్మీని అర్జునుడు ఒక్కడే చంపేసాడు. అంటే ఒక్కడే చంపేసాడంటే వేరే వాళ్ళ సహకారం గూడా ఉంటుంది. కాపోతే అర్జునుడు ఉన్నాడనే ధైర్యం పాండవ సైన్యానికి ఉన్నందువల్లనే వాళ్ళు చాలా ఉత్సాహంగా పోరాడగలిగారు. సో, అలాగే మనం చూసామనుకోండి మన మన లైఫ్ మన 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 ఫ్యామిలీ సర్కిల్‌లో గూడా అర్జున్ అంటే ఎఫెక్టివ్ పర్సన్ అన్నమాట. యాక్టివ్ పర్సన్. హ్మ్. పాసివ్‌గా కొంచెంమందుంటారు. వెనక యాక్టివ్‌గా కొంచెంమందుంటారు. సో, అటువంటి క్రూషియల్ పర్సనాలిటీ అన్నమాట పాండవుల సైడ్. సో, మామూలుగా ఇప్పుడు పాండవుల్లోనే చూసుకుంటామనుకోండి. అర్జునుడేమో కృష్ణుడికి కృష్ణుని ఏజ్ ఉండేవాడు. ఆల్‌మోస్ట్ సేమ్ ఏజ్ అన్నమాట. యుధిష్ఠిరుడొచ్చేస్తే కొంచెం పెద్దవాడైపోతాడు. కానీ యుధిష్ఠిరుడు, భీముడు కృష్ణుడితో కంపేర్ చేస్తే వాళ్ళు కొంచెం వయసులో పెద్దవాళ్ళు. నకులు, సహదేవుడు వయసులో చిన్నవాళ్ళు. అలా ఇంగ ఆహ్, మామూలుగా ఇప్పుడు అర్జునుడొక్కడిని ఎఫెక్టివ్‌గా పనిచేయడం వల్ల ఏంటంటే, అందరికి జస్టిస్ చేసినట్టవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ధ ధర్మరాజు యుద్ధం గెలిచాలంటే అర్జునుడు బాగా పోరాడాలి. ఈ అర్జునుడు ఇట్లా డౌట్స్ వచ్చేసి యుద్ధాన్ని ఆపేసాడనుకోండి, ధర్మరాజు ఆటోమేటిక్‌గా ఓడిపోతాడు. సో, అవన్నీ కూడా కారణాలు. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి?
సరే, ఇంతటితో ఆపేద్దాం మనం. వచ్చేవారు మళ్ళీ కలుద్దాం. గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై, అనంత కోటి వైష్ణవ వృందకి జై. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.